హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఎలా ఉన్నారు? మేమైతే విలేజ్కి వచ్చాము. మా అమ్మని నేను అరిసెలు చేయమని అడిగాను, నేను మా మర్దలు. మీకు కొంచెం కూడా భయం లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, వచ్చేది వర్షాకాలం, వాళ్ళకి కోల్డ్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ముందు చివాట్లు పెట్టింది మాకు. అరిసెలు వద్దు, ఏమొద్దు, పిల్లలు ఇబ్బంది పడతారు, బోందు కొడతాను, పిల్లలు కూడా తింటారు, తీసుకొని వెళ్దురులేండి అని చెప్పింది. సరేలే అని మేము కూడా సైలెంట్ అయిపోయాం, మళ్ళీ ఇంకేం అడగలేదు. కానీ మా అమ్మ మాకు తెలియకుండానే అరిసెలు చేయడానికి బియ్యం అయితే నానబెట్టేసింది. ఇక అరిసెల పిండి పట్టించుకొచ్చాక మేమైతే అరిసెలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో నేను అరిసెలు చేయడం అయితే నేర్చుకున్నా. అరిసెలు చేయడం అంటే పెద్ద సమస్య కాదు, పాకం చూడడమే పెద్ద సమస్య. పాకం చూసామంటే అరిసెలు చేయడం చాలా ఈజీ. నేను అరిసెలకు పానకం పట్టడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ ఏమో వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది, అంటే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది. మా అమ్మమ్మ కూడా చాలా బాగా చేస్తుంది అరిసెలు. మా అమ్మమ్మ బెల్లం అరిసెల కన్నా చక్కెర అరిసెలు చాలా బాగా చేస్తుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ నా కోసం ఊకే చక్కెర అరిసెలు, పెసర లడ్డూలు చేసి తీసుకొచ్చేది నా కోసం. పచ్చి పెసర్లతో చేసే ఆ లడ్డూలు అయితే ఎంత బాగుంటాయో తెలుసా. ఆ పెసర్లను నేతిలో వేయించుతూ ఉంటే ఆ వేయించాక వచ్చే స్మెల్లే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పెసర లడ్డు గుర్తొస్తుంది, కానీ నాకు పెసర లడ్డు చేసి పెట్టడానికి మా అమ్మమ్మ లేదు కదా. నెక్స్ట్ టైం చూసుకొని ఎప్పుడైనా మన ఛానల్లో పెసర లడ్డు కూడా ఎలా చేయాలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను, సరేనా? ప్రజెంట్ అయితే అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం, ఓకేనా? మా అమ్మ అరిసెల కోసం 3 కిలోల రేషన్ బియ్యాన్ని అయితే నానబెట్టింది. 3 కిలోల బియ్యానికి 3 కిలోల బెల్లం అయితే తీసుకున్నాం. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక 1/4 కిలో బెల్లం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. బెల్లాన్ని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసి పాకం అయితే చూసుకోవాలి. పాకం కొంచెం ముద్దలా వచ్చినప్పుడు మనం పట్టించిన తడిపిండి ఏదైతే ఉంటుందో అందులో పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉన్నాయనుకోండి మళ్ళీ అరిసెలు పిండి పిండిగా అనిపిస్తాయి. బెల్లం పానకంలో తడిపిండి వేసాక బాగా కలపాలి. తెడ్డుతో కానీ గరిటెతో కానీ బాగా కలపాలి, ఉండలు లేకుండా. ఎంత బాగా కలిపితే అరిసెలు అనేటివి అంత బాగా వస్తాయి, అంత బాగా పొంగుతాయి అన్నమాట. పిండి బాగా కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ పోసుకుంటే పిండి మెత్తగా ఉంటుంది. మనం కొంచెం కొంచెం తీసుకొని అరిసెలు చేసుకుంటున్నా కూడా పిండి అనేది గట్టిపడకుండా ఉంటుంది. నేనైతే అరిసెలు కొద్దిసేపే చేశాను, మా బాబా ఏడుస్తున్నాడని మధ్యలోనే వెళ్ళాను. మా అమ్మాయి మొత్తం చేసింది. మా అమ్మ చేస్తూ ఉంటే మా మామయ్య కొడుకు మా బామ్మర్ది ఆయిల్లో నుంచి తీసాడు. మా అమ్మ ఆయిల్లో వేస్తూ ఉంటే వాడు మంచిగా 2 వైపులా కాల్చుకుంటూ ఆయిల్ లేకుండా ప్రెస్ చేస్తూ మంచిగా తీసాడు. మా అమ్మ మేము ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చేసి మాకు పంపిస్తూనే ఉంటుంది. ఈ అమ్మలందరూ ఇంతే, వాళ్ళ పిల్లల కోసం చేసే పని ఏది కూడా అలసట అనిపించదు వాళ్ళకి. నాకు ఈ మధ్యలో అర్థమవుతుంది, ఎందుకంటే నేను కూడా అమ్మనే కదా. అరిసెలు చేయడానికి దాదాపు 1.5 అవర్ అయితే పట్టింది. 1.5 అవర్ తర్వాత అరిసెలు చేయడం అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఆగండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.